విజయకాంత్ మరణంతో సినీ లోకం మూగబోయింది. నటుడిగా ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి మెప్పించారు విజయకాంత్. తమిళనాడు రూరల్లో అత్యధిక ఫ్యాన్ బేస్ ఉన్న విజయకాంత్ మరణంతో ఆయన అభిమానులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఆయన నటించిన ఒక 100వ సినిమా కెప్టెన్. కెప్టెన్ ప్రభాకరన్ సినిమా తర్వాత అందరితో కెప్టెన్గా పిలిపించుకున్నారు విజయకాంత్. విజయకాంత్ మరణంతో కోలీవుడ్ విషాదంలో నిండిపోయింది. సినీ సెలబ్రిటీలు ఆయన మృతికి సంతాపం తెలుపుతున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా సోషల్ మీడియా వేదికగా కెప్టెన్ మృతికి సంతాపం తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్లో ట్వీట్ చేశారు. మన పురిచ్చి కలైంగర్ కెప్టెన్ విజయకాంత్ ఇక లేరని తెలిసి గుండె తరుక్కుపోయింది. ఆయన ఓ మంచి వ్యక్తి, మాస్ హీరో, బహుముఖ వ్యక్తిత్వం కలిగినవారు. అలాగే తెలివైన రాజకీయ నాయకుడు. ఆయన ఎప్పుడూ స్ట్రెయిట్ తెలుగు చిత్రాలలో నటించినప్పటికీ తెలుగు ప్రేక్షకులలో కూడా విపరీతమైన ప్రజాదరణ, ప్రేమను పొందాడు. మన ప్రియమైన కెప్టెన్ చాలా త్వరగా మనల్ని విడిచిపెట్టి తిరిగిరాని శూన్యాన్ని మిగిల్చాడు. ఆయన అభిమానులకు, కుటుంబ సభ్యులకు, శ్రేయోభిలాషులకు నా హృదయపూర్వక సానుభూతి. ఆయన ఆత్మకు శాంతి కలుగుగాక అని ట్వీట్ చేశారు చిరంజీవి. ఇరాక్ హీరో విశాల్ విజయకాంత్ మరణ వార్త విని తల్లడిల్లిపోయారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోలో విశాల్ మాట్లాడుతూ ఏడ్చేశారు. విజయకాంత్ మరణ వార్త విన్నాక నా కాళ్ళు, చేతులు పనిచేయడం లేదు. కెప్టెన్ను కోల్పోవడం చాలా బాధగా ఉంది. ఆయన చివరి చూపులకు కూడా నోచుకోలేకపోతున్నా అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు విశాల్. ఈ వీడియో నచ్చిన వాళ్ళు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. తర్వాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్స్ సెక్షన్ లో కామెంట్ చేయండి.